లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా, యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా, యేసు నీ కరుణా ఇది మాకు శరణని యాసతో నమ్మిన యదములకెల్లా యేసు కరుణా, యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా. ఎన్నిక సేయక ఏ పాపినైనను మన్నించి బ్రోచెడు మా దేవుడైనా యేసు కరుణా, యేసు కరుణా ఇది మా శరణు, యేసు కరుణా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు దినదినము ధ్యానం చేస్తుండగా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఆత్మీయ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆ ప్రభుతో ప్రారంభించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన ధ్యానమాలికను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరొక నూతన మాసం 2024లో మరి సగం సంవత్సరం గతించిపోయింది. 6 మాసాలు వెనక్కి వెళ్ళిపోయాయి. జూలై మాసం 7వ మాసంలో మనం ప్రవేశించాం. మొదటి దినం మరొక క్రొత్త కీర్తనతో ప్రారంభించడం నిజంగా ఆశీర్వాదకరం, ఆనందదాయకం. ఈ కీర్తనతో ప్రారంభించడం అనేది ఎందుకు ఆనందదాయకమో కొన్ని విషయాలు నేను తెలియచేస్తాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి
అనుదినము అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సువర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరొక మాసంలో ప్రవేశించాం. మరొక కొత్త కీర్తన మేము ధ్యానం చేస్తున్నాం. గత అనుభవాల్లోంచి కొన్ని సత్యాలు నేర్చుకుంటూ నూతన మాసంలో నూతన కీర్తనతో నూతన ప్రారంభాన్ని మీతో కలిసి కొనసాగించుటకు మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆత్మల కాపరి, ఆత్మల పోషకుడు నీవు గనక మాకు కావాల్సిన సువర్తమానం మీరే అందించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. 18వ కీర్తన అనగా 17 కీర్తనలు ముగించాం. 18వ కీర్తనలో మనం ప్రవేశించాం. మరి 18వ కీర్తన గురించి కొంత ఉపోద్ఘాతాన్ని ఈ దినము ధ్యానం చేయాలని తలస్తున్నాను. ఇక్కడ రాయబడ్డ పై ఇన్స్క్రిప్షన్ మనము గమనిస్తే యెహోవా దాసుడైన దావీదు కీర్తన అనగా ఎవరు రాశారంటే యెహోవా దాసుడైన దావీదు కీర్తన. ఎవరికి రాశాడు? ప్రధాన గాయకునికి రాశాడు. ఎప్పుడు రాశాడు అంటే అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. సో ఈ కీర్తన మనకు యాజ్ ఇట్ ఈస్గా అనగా కొన్ని పదజాలాలు మార్పులు చేర్పులతో 2 శామ్యూయల్ 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంగా మనకు ఆ కీర్తన అక్కడ కూడా వ్రాయబడింది. ఒకసారి చూద్దాం. 2 శామ్యూయల్ సెకండ్ బుక్ అండ్ చాప్టర్ 22. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతి నుంచి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రము చేశాడు. ప్రారంభ వచనంలో ఉన్న ఈ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇన్స్క్రిప్షన్ అనేది అనగా 18వ కీర్తనలో పైన వ్రాయబడినటువంటి ఉపోద్ఘాత ఆ మాటలు ఇక్కడ 22వ అధ్యాయంలో మొదటి వచనముగా మనకు అందించబడ్డాయి. అనగా ఇక్కడ 2వ వచనం 18వ కీర్తనలో మొదటి వచనముగా ఆ ఇన్స్క్రిప్షన్ని అనగా ఈ ప్రోజ్లో ఇన్స్క్రిప్షన్స్ కొంత కష్టం కాబట్టి ఎక్కడ కూడా ఇన్స్క్రిప్షన్స్ మనకు అందుబాటులో లేవు కాబట్టి పోయట్రీలో మాత్రమే ఆ సాంగ్స్లో మాత్రమే ఆ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కాబట్టి బహుశా ఈ ఎడిటోరియల్ బోర్డ్ ఈ ఇన్స్క్రిప్షన్ను మొదటి మాటగా లేకపోతే మొదటి వచనముగా వారు భావించి ఉండొచ్చు. సో ఈ కీర్తనకు పండితులు పెట్టిన పేరు ఏంటంటే గ్రేటెస్ట్ రెస్ట్రోప్టెడ్ అనగా చాలా గొప్ప ప్రతిస్పందన కావచ్చు, కృతజ్ఞత కావచ్చు. ఇక రాబడ్డ మాటలు గమనిస్తే శత్రువుల చేతిలో నుంచి, శత్రువులందరి చేతిలో నుంచి, అలాగే సౌలు చేతిలో నుంచి ఈ మాటలు బట్టి కనిపించే ఒక అంశం ఏంటంటే ఈ కీర్తనలోని వివిధ అంశాలు వివిధ కాలాల్లో రాయబడ్డాయి. దావీదుకు ప్రథమ శత్రువు ఎవరంటే సౌలు కాలంలోనే ఫిలిస్తీన్లు అనగా సౌలును బట్టి ఇశ్రాయేలును బట్టి ఫిలిస్తీన్లు శత్రువులయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి వారే ఆశ్రయమయ్యారు. తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత బిడ్డలు, ప్రత్యేకించి అబ్షాలోము. ఈ కీర్తన వ్రాయబడే సమయానికి అనగా కీర్తన కంపైల్ చేసే సమయానికి, పొందుపరచబడే సమయానికి అబ్షాలోము కూడా చనిపోయాడు. కాబట్టి ఈ కీర్తనలోని ఈ మాటలన్నీ కూడా ఒక కృతజ్ఞత. ఆ కృతజ్ఞత కూడా ఎప్పుడంటే దావీదు తన శత్రువు అనగా సౌలు మొదలుకొని అబ్షాలోము వరకు ఆ తర్వాత కూడా ఎదురయ్యే ఆయా శత్రుల బారి నుంచి దేవుడు తప్పించినప్పుడు సో ఈ కలెక్టివ్గా ఒక కృతజ్ఞత గీతిక
మరికొందరి భావన ఏంటంటే ఇది ఒకే సమయంలో వ్రాయబడ్డ కీర్తన కాదు. దావీదును దేవుడు తప్పించిన ప్రతిసారి ఆయా అనుభవాన్ని రాస్తూ ఆ అనుభవాల్లోంచి వచ్చిన ఆ మాటలు కానీ లేకపోతే ఆ సంభాషణలు కానీ అవన్నీ కూడా ఎత్తి ఒక దగ్గర కూర్చి ఒక కీర్తనగా వ్రాశారు. అనగా సౌలు కాలంలో కొన్ని మాటలు, ఆ తర్వాత ఫిలిస్తీన్ల కాలంలో కొన్ని మాటలు, అబ్షలోము కాలంలో కొన్ని మాటలు, అదే రీతిగా సౌలు కుటుంబీకులు కొంతమంది దావీదుని హేళన చేసిన ఆ సమయంలో కొన్ని మాటలు, ఆ రీతిగా ఆయా కాలాల్లో తన ఆ హృదయంలోంచి వచ్చిన ఆలాపనలు, ఆ ఆలోపనలు కూడా అవి విలాపాలు కాదు, కృతజ్ఞత గీతికలు. ఎందుకంటే దేవుడు తప్పించినప్పుడు దావీదు ఈ గీతవాక్యమును చెప్పి దేవుని స్తోత్రించి ఇలా అన్నాడు. దావీదు ఈ గీతవాక్యమును చెప్పి దేవునికి స్తోత్రం చేశాడు. కాబట్టి ఈ కృతజ్ఞత గీతిక తన అనుభవ అనగా సర్వోన్నతుని శక్తిని స్వయంగా రుచి చూచి ఆయా సమయాల్లో ఆయా స్థితిగతుల మధ్య ఆయా శత్రువుల నుంచి తప్పించబడ్డప్పుడు ఆ తప్పించబడిన ఆ అద్భుతమైన అనుభవాన్ని నెమరు వేసుకుంటూ, ప్రభువా ఎటువంటి భయంకరమైన స్థితిలోంచి నన్ను తప్పించావయ్యా అంటూ ఆ నెమరు వేసుకుంటూ దేవుని స్తోత్రించిన కీర్తించిన ఈ కీర్తన అనుభవాలు మనకు ఇక్కడ అధికంగా కనపడుతుంటాయి. అదే రీతిగా ఇక్కడ కొన్ని చిన్న మాటలు తేడాలు కనబడే కారణం ఏంటంటే ఎత్తి రాస్తున్నప్పుడు లేకపోతే ఈ కలెక్షన్ కంపైల్ చేస్తున్నప్పుడు ఆ కంపైల్ చేసే ఆ రచయిత యొక్క భావాలు కూడా కొన్ని ఊత పదాలు కూడా ఉంటాయి, అతని ప్రభావం కూడా ఉంటుంది. అనగా భావం మారకుండా భాషను మారుస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగులో వివిధ ప్రాంతాల్లో వివిధ మాండలికాలు ఉన్నాయి కదండి. ఒక భావాన్ని వ్యక్తపరచడానికి తెలంగాణ ప్రాంతంలో ఒక పదం ఉంటుంది, అదే రీతిగా కోస్టల్లో ఒక పదం ఉంటుంది, రాయలసీమలో ఒక పదం ఉంటుంది. కొన్నిసార్లు మన ఇరుగు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక కానీ తమిళనాడులో కానీ వెళ్తే వారి భావాల్లో భాష మారుతుంది, కానీ భావం మారదు. భావ వ్యక్తీకరణకు కొన్ని పదాలు అక్కడ ఇక్కడ కొంత మార్పులు కనబడతాయి. బట్ స్టిల్ ఈ రెండు చోట్ల కూడా దాదాపు 18వ కీర్తనలో 50 వచనాలు ఉన్నాయి దేవుని స్తుతించడానికి. ఇక్కడ 18వ కీర్తనలో 50 వచనాలు వాడారు. మరి సమూయేలు 2వ గ్రంథంలో ఒకసారి చూద్దాం. అక్కడ కూడా 51 ఆ ఒక్క వచనం ఎందుకు పెరిగిందో మీకు తెలుసు కదా, ఇందాక చెప్పాను. ఈ కీర్తనలోని ఆ పై భాగంలో ఉన్నటువంటి ఆ ఇన్స్క్రిప్షన్ దాన్ని ఇక్కడ మొదటి వచనముగా వాడబడింది కాబట్టి ఇక్కడ 50 వచనాలు, అదే రీతిగా సమూయేలు గ్రంథంలో 51 వచనం కనబడుతుంది. కాబట్టి ఇది కృతజ్ఞత గీతిక. నేను మరి ఈ దినానికి ఇది చాలా యాప్ట్గా కనిపించింది అనే విషయాన్ని మొదట చెప్పాను. ఎందుకు చెప్పానో తెలుసండి, 2024 6 మాసాలు గతించిపోయాయి. 7వ మాసంలో మొదటి దినమున మనం ఉన్నాం. ద ఫస్ట్ డే ఆఫ్ ది 7th month, హాఫ్ ఆఫ్ ది ఇయర్ గాన్. సో ఈ 6 మాసాల కాలంలో మన వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవిత అనుభవాల్లో చాలా అనుభవాల్లోంచి మనం బయటకు వచ్చాం. సో దావీదు వలె సౌలు మొదలుకొని అబ్షాలోం వరకు కలిగిన ఆ అనుభవాల్లో దేవుడు తప్పించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లించిన ఈ అనుభవాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ మరి గత కాలంలో ప్రత్యేకించి ఈ 2024 జనవరి నుంచి జూన్ వరకు ఈ 6 మాసాలు అనగా హాఫ్ ఆఫ్ ది ఇయర్
మనం ఎదుర్కొన్న వివిధ సమస్యల్లోంచి, కష్టాల్లోంచి, బాధల్లోంచి, బలహీనతలోంచి, అవసరాల్లోంచి, ఇబ్బందుల్లోంచి మరి ఆయా మాసాల్లో, ఆయా దినాల్లో, ఆయా వారాల్లో దేవుడు కాపాడిన దాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటూ, అనగా ఈ సంవత్సరాన్ని మొదటి 6 మాసాల్లో దేవుని యొక్క అద్భుతమైన శక్తిని నెమరు వేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే మిగతా 6 మాసాలు కొనసాగించడం అనేది నిజంగా అద్భుతం, ఆశీర్వాదకరం. సో చాలాసార్లు మన జీవితం సాఫీగా సాగాలంటే వీ నీడ్ టు రిమెంబర్ అండ్ రికలెక్ట్ ద పాస్ట్ ఈవెంట్స్. భయం కలిగినా, ఆందోళన కలిగినా, ఇబ్బంది కలిగినా మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఏంటంటే గతంలో దేవుడు నీ పట్ల, నా పట్ల ఏం చేశాడు ఆ సంఘటన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ధైర్యం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక ప్రాణాపాయ స్థితిలోంచి లేకపోతే ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు. సో దేవునికి స్తుతులు చెల్లించాడు. మరలా కొనసాగుతున్నప్పుడు ఏదో ఒక చిన్న ప్రమాదం వచ్చింది. వై లార్డ్ అని దేవుణ్ణి ప్రశ్నించకముందు, ప్రభువా అంత గొప్ప ప్రమాదం తప్పించావు నాన్న, ఇదెంత మాత్రం, కాబట్టి అందులోంచి తప్పించిన దేవా ఇందులోంచి కూడా తప్పిస్తావు కదా అంటూ ఆ జబ్బులోంచి లేకపోతే ఆ ఇబ్బందులోంచి విడిపించబడే అవకాశం ఉంటుంది. ఆ కృతజ్ఞత లేకపోతే ఆ నమ్మిక పెంపొందింప చేసుకోవడానికి ద పాస్ట్ ఈవెంట్స్ బికమ్ ఎ ప్లాట్ఫామ్, ఆర్ అదర్వైజ్ ద పాస్ట్ ఈవెంట్స్ విల్ బికమ్ ఎ ఫౌండేషన్ టు ఎస్టాబ్లిష్ అవర్ ఫెయిత్ ఫర్ ద ఈవెంట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో మనం ఎదుర్కొనబోయే వివిధ సంఘటనలకు గత కాలంలో మనం పొందిన కొన్ని అనుభవాలు పునాదులుగా మారుతాయి, వేదికలుగా మారుతాయి. కాబట్టి ఈ కీర్తన మొదటి 6 మాసాల తర్వాత ఈ కీర్తన మనకు రావడం, ఈ కీర్తనలో మరి దావీదు కీర్తించడానికి గల కారణం ఏంటంటే దేవుడు వివిధ కాలాల్లో, వివిధ సమయాల్లో, వివిధ వ్యక్తుల చేతుల నుంచి తనను తప్పించిన ఆ అనుభవాన్ని నెమరు వేసుకుంటూ నూతన ప్రారంభాన్ని కొనసాగింపచేయడం నిజంగా మన జీవితానికి ఒక సందేశం ఇస్తుంది. వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యు హ్యాడ్ బిఫోర్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వి మే బి ఫేసింగ్ ఇన్ ఫ్యూచర్, బట్ నిన్న నేడు నిరంతరం మారిన దేవుడు, నిన్న ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, నిన్న కాపాడిన దేవుడు ఈనాడు కాపాడుతాడు, ఆనాడు దావీదును కాపాడిన దేవుడు ఈనాడు మనల్ని కాపాడతాడు. ఎందుకంటే ఆ దావీదు కుమారుడుగా జన్మించిన దేవుని కుమారుడు మనకు అభయాన్ని ఇచ్చాడు. నేను ఇమ్మానీయులు అని చెప్పాడు. ఆ ఇమ్మానీయులు దేవుని నీడలో ఆయన వెంట తీసుకుని రాబోయే 6 మాసాలు కొనసాగింప చేద్దాం. జూలై మొదటి దినము ప్రారంభం వరకు. ఐ విష్ యూ బెస్ట్ విషెస్ ఫర్ ద నెక్స్ట్ 6 months అండ్ ఫర్దర్. గత కాలం నెమరు వేసుకుందాం, ఒక్కసారి వెనక్కి చూసుకుందాం. లెట్ us recollect and remember what God did in your life, in my life, in the previous days. స్తుతులు చెల్లిద్దామా, కృతజ్ఞతలు చెల్లిద్దామా, దేవుని పట్ల మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుందామా. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన సువర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి ప్రభా అద్భుతమైన మాటలు మేము వింటున్నాం. ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు మా జీవితంలో ప్రసరింపచేస్తున్నారు. ప్రభా స్తుతులు చెల్లిస్తూ, దావీదు జీవిత అనుభవాల్లో ఈ కృతజ్ఞత గీతిక, ఆ గీతికల వివిధ అనుభవాలు మేము రాబోయే దినాల్లో ధ్యానం చేయబోతుండగా మీరే మాకు సెద తీర్చమని, మేము కూడా అటువంటి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచుటకు ఆ కృతజ్ఞత హృదయాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన మా ప్రియులకు, వారి వ్యక్తిగత జీవిత సాక్ష్యాలకు, సాదృశ్యాలకు సదా తోడేయును గాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక.